ఉంటాం కదా, మనం ఇస్లాంలో సేవ గురించి ఏం చెప్పారు అసలు? ఓకే, ఇస్లాంలో చిన్నప్పటి నుంచి కూడా ఎస్ చూసి సో ఇస్లాంలో చిన్నప్పటి నుంచి కూడా సేవే నేర్పిస్తారు. ఫస్ట్ తల్లిదండ్రుల సేవ నేర్పిస్తారు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏం బోధిస్తారంటే తల్లిదండ్రుల సేవే ఉన్నతమైన సేవ అంటారు. ఎందుకంటే వాళ్ళ పాదాల కిందే భగవంతుడు ఉన్నాడు అనే ఒక బిలీఫ్ సిస్టమ్ని వాళ్ళు తీసుకొస్తారు. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ సేవతో పాటు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు దశమ భాగం అనేది తీస్తారు. ఇయర్ మొత్తము కూడా వర్క్ చేస్తారు. సో రంజాన్ పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. తీసి పేదవాళ్లకు, తర్వాత బంధువర్గాలకు, తర్వాత మన రిలేటివ్స్ వాళ్ళకు అట్లా ఇచ్చేసి నెక్స్ట్ 4థ్గా వీళ్ళు తీసుకుంటారు. ఎందుకు అట్లా అంటే అట్లా ఏదైతే పంచబడతామో అది పంచబడుతుంది అనే బిలీఫ్ సిస్టమ్. ఫస్ట్ పంచితే పెంచబడుతుంది. మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది అనే ఒక చిన్న ఆలోచన. అంటే ఆలోచన కూడా కాదు, మనం చేశాం కాబట్టి ఇంత మన దగ్గర ఉంది, లేని వాళ్లకు కొంత సహాయం చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటే, ఈ హ్యాపీనెస్ గురించి చెప్తున్నారు, అమౌంట్ గురించి మీరు అనుకోకండి. అంటే మనం ఆనందం, ఎంత ఆనందంతో మనం అది డొనేట్ చేస్తామో, హ్యాపీగా సర్వీస్ చేస్తామంటే అదొక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే రిటర్న్ తిరిగి 10ంతలుగా ఆ ఆనందం మనకి తిరిగి వస్తుందని, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటాము, మనం ఇంత మంచిగా ఉన్నాము, ఈ సేవ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారన్న భావంతో వాళ్ళు చేస్తారు. సో అట్లాగా పేరెంట్స్ని చూడటము, తర్వాత లేని వాళ్ళకి మ్యారేజెస్ కూడా చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఈ ముస్లిం ఫ్యామిలీలో లేని పేద పిల్లలకి కనుక ఒక్క మ్యారేజ్ చేసినా సరే వాళ్ళు హజ్ చేసినంత సువాబ్ అంటారు. హజ్ అంటే అక్కడ ముస్లిమ్స్కి అదొక పెద్ద ఇదనమాట. అక్కడికి జన్మలో ఒక్కసారైనా వెళ్ళొస్తే వాళ్ళు ఇక బాడీ వెకేట్ చేస్తే స్వర్గానికి డైరెక్ట్ వాళ్ళు వెళ్ళిపోతారని బిలీవ్ చేస్తారు. సో అటువంటి వాళ్ళు ఒకవేళ గనక వెళ్ళలేకపోయినా ఆ అమౌంట్ దాచి ఒకవేళ పేద పిల్లలు ఎవరైనా కనిపించి అయ్యా మా పాపాయికి పెళ్ళి అవ్వలేదు, కొంచెం సహాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు అంటే, వాళ్ళు ఉన్నది డొనేట్ చేశారనుకోండి, వాళ్ళు హజ్కి వెళ్ళకపోయినా ఇక్కడ స్వర్గానికి వీళ్ళు వెళ్ళిపోయినట్టే బిలీవ్ చేస్తారు. అంటే సేవ అనేది బోల్డ్ రకాలు ఉన్నాయి, మన ముందు చాలా వస్తాయి. సో మనము నిష్కామకంగా మనకున్న దాంట్లో మన ఎదురుగా ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకొని ఓకే మనకి పాసిబుల్ ఉన్న దాంట్లో మనం హెల్ప్ చేసామనుకోండి, అది మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇస్లాంలో ఉంటూ మరి ఈ పిఎస్ఎస్ఎం ఎందుకు నచ్చింది, ఈ సేవ ఎందుకు నచ్చింది మీకు అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు ఈ సొసైటీ నచ్చిందంటే, నాకు శాకాహార ప్రపంచం ఇది. జై బోలో పత్రి సార్కి, జై శాకాహార జగత్కి, జై పిరమిడ్ జగత్కి. సో ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఇంత అద్భుతంగా ఉన్నా కూడా ఎందుకు వెనక్కి ఉండిపోతున్నారు అంటే, వీళ్ళు చేసే చిన్న పని ఏంటి అంటే ఆ యొక్క నాన్ వెజ్లో ఉండటం వల్ల ఒక స్టెప్ వెనక్గా ఉన్నారు ఆత్మజ్ఞానంలో. వీళ్ళు అంటే 5 పూట నమాజ్ చదువుతారు, ఖురాన్ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చిన్న ఇది రాముడికి రావణాసుడు డిఫరెన్స్ ఏంటి? రాముడు ఉన్నతంగా ఒక శాకాహారిగా మంచి దీంట్లో ఉన్నాడు. రావణ బ్రహ్మ, అతను ఎంతో ఆత్మజ్ఞాని, కానీ మాంసాహారం భక్షించి రకరకాల వ్యసనాలు అవి వర్క్ చేశాడు కాబట్టి తన స్వర్గానికి చేరుకునే అర్హతను కోల్పోయాడు కదా. సో మన సొసైటీలో ఫస్ట్ ఉంది ఏంటి అంటే పీస్, శాంతతత్వము, ప్రేమ. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో హ్యాపీగా మాస్టర్స్ అని మనం ఎంకరేజ్ చేస్తాము, అవునా? ఎవరైనా సరే వేరే సొసైటీలో మనం షేక్ హ్యాండ్ ఇస్తే ఎంత తప్పుగా అనుకుంటారు. లేడీస్ జెంట్స్ అయినా సరే గబుక్కన వెళ్ళి మనకు కనిపించగానే షేక్ హ్యాండ్ ఇస్తాము. ఆత్మంతో ఇంకా జెంట్స్ అయితే హక్ చేసుకుంటారు. అది బయట సొసైటీ వేరేగా చూస్తారు. మన వాళ్ళు ఇక్కడ నమస్కారం చేస్తాము, షేక్ హ్యాండ్ చేస్తాము, అవసరమైతే పెద్దవాళ్ళతో హక్ కూడా చేసుకుంటాం. ఎందుకని? ఆత్మానందం, అది ఆ హ్యాపీనెస్ మన సొసైటీలోనే ఉంది. బయట సొసైటీలో మనం చూడలేము. పైన అట్లన్నీ చూస్తూ ఉంటారు, ఆ తర్వాత ఎక్కడి దాకా ఉండాలో అక్కడి దాకా ఉనుకుని వెళ్ళి చదువుకొని వెళ్ళిపోతారు. కానీ మన సొసైటీ పత్రి గారు మనకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఎంత ఫ్రీడమ్ అంటే నువ్వు ఏదైనా చెయ్యి, ఆ ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావు, దాంతో నాకు సంబంధం లేదు. ఇంకోటి పత్రి సార్ చేసిన చివరి వర్క్ ఏంటి అంటే, ఆయన ఎవరిని శిష్యుడిగా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకని? ఒకవేళ శిష్యుడిగా యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ కోసం నేను రావాల్సి వస్తుంది. సో ఆ బంధాన్ని కూడా వదులుకొని చిట్ట చివరి బంధమైన గురువుని కూడా మీ శ్వాసే మీ గురువు అని అందించి ఆయన వెళ్ళిపోయారు. చిట్ట చివరి బంధం అంటే మళ్ళీ ఏ బంధాలతో మనం కనెక్ట్ అవ్వద్దు అని.
మరి ఇటువంటి స్పిరిచువాలిటీ ఎక్కడ లభిస్తుంది? అన్నీ ఉన్నాయి, ఒక ముస్లిం కమ్యూనిటీలో అన్నీ ఉంటాయి, సమస్తం సర్వం అన్నీ ఉన్నాయి, వడ్డించిన విస్తర ఎదురుగా ఉంది. కానీ అక్కడ లేనిది ఏంటంటే చిన్నగా కరెక్షన్, ఆత్మజ్ఞానం ఒకటే కావాలి, ఫ్రీడమ్ ఒకటి కావాలి, శాకాహారం ఒకటి. ఈ శాకాహారం కూడా మనలో వాళ్ళు యాడ్ చేసుకోగలిగితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మన సొసైటీ, బయట సొసైటీ మేము చాలా చూసాం, బయట వెళ్ళి చాలా, అంటే ఈ సొసైటీలోకి వచ్చాక మన గురువు చెప్పారు ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండాలి. మనం గురువు చెప్పామంటే నడుచుకుని అలా వెళ్ళిపోవడం కాదు, చెప్పింది ప్రాక్టికల్గా. ఎస్, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ బుక్స్ అయినా చదవండి, ఏవైనా తిరగండి, చూడండి, ఫ్రీడమ్ని అనుభవించండి, ఏది మీకు కరెక్ట్ అనుకుంటే అది చేయండి అన్నారు. అంటే ఏంటంటే పత్రి గారు ఏమన్నారు, నా బుక్సే కాదు బయట కూడా వెళ్ళి చూసినామన్నారు. మాకు అనిపించింది ఎస్, ఇంత డంకాగా ఆయన చెప్తున్నారంటే బయట వెళ్ళాలి అనిపించింది. వెళ్ళాము, చూసాము, బయట అంతా కూడా అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ లేవు కూడా అనిపించింది. సో మన దగ్గర అన్నీ ఉన్నాయి, సమస్తం సర్వం మన దగ్గర ఉన్నాయి. మనమే చూడండి, మనం అందరూ మాస్టర్సే. బయట నేను గురువుని, నాకు పాదాలు పట్టుకోమంటారు, మన గురువు ఏం చేస్తారు, మన పాదాలు పట్టుకుంటే వెంటనే ఆయన కూడా సరెండర్ అయ్యి మన పాదాలు పట్టుకుంటారు. ఎంత ఉన్నత స్థితి ఉంటే ఆ యొక్క దీంట్లో గురువు ఉంటారు అంటే చూడండి, ఈ హ్యాపీనెస్ అనేది ఇక్కడనే మనకు దొరుకుతుంది. పత్రిసారి వెళ్ళేటప్పుడు మనకి రాజమార్గం అందించి వెళ్ళారు మై డియర్ ఫ్రెండ్స్. రాజమార్గము, సో ఇది ఈ రాజమార్గం ఇంకెక్కడా లేదు.